హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈ ప్లేస్ చూస్తే మోస్ట్లీ మీకు అర్థమైపోయింది కదండి. చాలామంది విజిట్ చేసే ఉంటారు ఈ ప్లేస్ని. మీరు చూసేయండి ప్లేస్ ఏంటో. టటడా అండ్ శిల్పారామం అండి. మేము హైదరాబాద్ వెళ్ళామని చెప్పాను కదండి. ఇది శిల్పారామం అండి, హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉంటుంది. నేను మా పిల్లలు మా చెల్లి పిల్లలు అయితే వెళ్ళామండి. ఇది మేము సంక్రాంతి అయిపోయాక వెళ్ళాం కదా. చూడండి, మొత్తం స్టాల్స్ అయితే చాలా వరకు ఖాళీ అయిపోయాయి. సంక్రాంతి తర్వాత చాలా తక్కువ స్టాల్సే ఉన్నాయండి. మా చెల్లి వాళ్ళైతే సంక్రాంతి బిఫోర్ వెళ్ళినప్పుడైతే ఫుల్ ఉన్నాయంటండి స్టాల్స్. వాళ్ళు అప్పుడు బాగానే షాపింగ్ చేశారంట. చూడండి ఎన్ని స్టాల్స్ ఖాళీ అయిపోయాయో. ఇంకా వాళ్ళంతా ప్యాక్ చేసుకుంటున్నారు వెళ్ళిపోవడానికి. ఇంకా మాకైతే ఇక్కడ ఒక స్టాల్లో ఇవన్నీ బాగా కనిపించాయి. ఇక్కడైతే మాకు ఈ ఐటమ్స్ అన్నీ బాగా నచ్చాయండి. ఇంకా మా అమ్మాయిల్ని తీసుకోమన్నాను. మా చిన్న అమ్మాయి అయితే ఒకటి తీసుకుంది, కానీ మా పెద్ద అమ్మాయి అయితే ఏమీ వద్దంది. నేను కూడా ఒకటి బీడ్స్తో ఉన్నది తీసుకున్నాను. ఈ కలెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగుందండి. చాలా కలెక్షన్ కూడా ఉంది ఈ షాప్లో. ఇవైతే చాలా బాగున్నాయి చూడండి. చిన్న చిన్న బర్డ్స్ డిజైన్ ఇయర్ హ్యాంగింగ్స్ ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి. బ్రాస్ ఐటమ్స్ అయితే ఈ కృష్ణుడు, ఇవైతే బుద్ధుడు, రాధాకృష్ణులు చాలా బాగున్నాయండి విగ్రహాలు. బ్రాస్ అయితే సూపర్ ఉన్నాయండి. ఇంకా నాకైతే బాగా నచ్చాయి. ఇక్కడ మా పక్కన మా చెల్లి అవి క్లాత్స్ అవి చూస్తూ ఉంది, కానీ నా దృష్టి అంతా ఈ బ్రాస్ వైపే ఉందండి. చాలా బాగున్నాయి ఇవి. ఇంకా అలా చూస్తూ మూవ్ అవుతూ ఉన్నామండి. ఇదైతే చాలా బాగుందండి, మిర్రరు కోంబు. ఇంకా అన్నీ అలా చూస్తూ వెళ్తున్నామండి. ఇవంతా వుడ్ అండి, మొత్తం వుడ్ కలెక్షన్స్. ఇందులో అయితే పిల్లలు ఆడుకునే చిన్న పిల్లలవి అవి కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. వుడెన్ కోంబ్ అండి. ఈ కార్వింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈ మిర్రర్ చూడండి ఎంత బాగుందో. ఈ ఫ్లవర్ పార్ట్స్ కూడా చాలా బాగున్నాయండి. కార్వింగ్స్ ఇవన్నీ అయితే చాలా బాగా చేశారండి. ఈ ఫోన్ చూడండి, ఓల్డ్ మోడల్. ఈ ప్యారెట్స్, ఎలిఫెంట్స్, పీకాక్స్ అయితే చూడండి ఎంత చక్కగా పోల్స్తో డిజైన్ చేసి ఉన్నాయో. అసలు దేనికి అదే చాలా అందంగా ఉన్నాయండి. ఇంకా మేమైతే వీటన్నింటినీ అలా చూస్తూ మూవ్ అవుతూనే ఉన్నామండి. ఈ ఎలిఫెంట్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఎలిఫెంట్స్లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇది టైమింగ్ అండి, 1 minute, 3 minutes, 5 minutes వరకు అలా ఉన్నాయండి ఇందులో టైమింగ్స్ అయితే. ఇక్కడ కూడా చాలా కలెక్షన్ ఉందండి. బ్యాంగిల్స్, ఇయర్ హ్యాంగింగ్స్, రింగ్స్, ఇవైతే బాస్కెట్స్ అండి. చాలా బాగున్నాయి కదా. ఈ కార్వింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా బాగా కార్వింగ్ చేశారు. ఈ చెక్కుడంతా చాలా చక్కగా చెక్కారండి ఎవరో, కానీ చక్కగా పెయింటింగ్ కలర్స్ అన్నీ బాగా వేసి పెట్టారండి. చూడ్డానికైతే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూడాలంటే అసలు ఆ 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఎన్ని మోడల్స్ ఉన్నాయో అండి. ఇక్కడైతే చాలా మోడల్స్ చెక్కే చాలా చక్కగా పెట్టారండి. ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఉన్నాయి.
ఇంకా మేము వెళ్ళినప్పుడైతే ఈ చామంతి పూలు ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడైతే చాలా చక్కగా పెట్టారండి ఫ్లవర్స్ అన్నీ సర్కిల్గా. వైట్, ఎల్లో, మెరూన్, ఇది బీట్రూట్ ఆ కలర్లో ఉందండి ఫ్లవర్స్. చాలా బాగున్నాయండి. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. మేము కూడా ఫొటోస్ దిగామండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా. ఇంకా కాసేపు అయితే మేము ఇక్కడ బ్రేక్ తీసుకున్నామండి. పాప్కార్న్స్ అవి తీసుకున్నాము. మా పిల్లలు ఇంకా కూర్చొని తింటున్నారు. మేము కూడా కొన్ని ఇంట్లోంచి స్నాక్స్ తీసుకొచ్చాము. కాసేపు అంతా తిరిగి అలసిపోయిన తర్వాత ఇంకొక చోట కూర్చొని స్నాక్స్ అయితే అవి తినేసామండి. ఇంకా అన్నీ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. ఇంకా శిల్పారామంలో అయితే ఎక్కడ చూసిన స్టాల్సే అండి, చాలా బాగుంటాయి. ఇవన్నీ లైటింగ్స్ అండి, చాలా బాగున్నాయి. ఇవేంటో బాక్స్ లాగా ఉన్నాయి. ఓపెన్ చేద్దామంటే మరి అదేంటో అండి, ఓపెన్ అయితే అవ్వలేదు. ఇంకా సర్లే ఎందుకు వచ్చిన రిస్క్ అని ఇంకా మా అమ్మాయి ఓపెన్ అవ్వట్లేదంటే ఇంకా అక్కడ పెట్టమన్నాను. ఇవైతే చాలా బాగున్నాయండి, క్యాండిల్ హోల్డర్స్. చాలా అంటే చాలా బాగున్నాయి, బుడ్డి బుడ్డిగా. ఇంక ఇవన్నీ అయితే పింగాణి కప్స్, పచ్చడ జాడీలు, మట్టి పాత్రలండి. మట్టివి చాలా బాగున్నాయి కదా. ఈ బొమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి, చాలా బాగున్నాయి కదా. ఇంక ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అండి. ఇవైతే చాలా బాగున్నాయండి. ఇవైతే ప్లాస్టిక్ ఇవి కాదు. ఇంకెక్కడ చూసినా కానీ ఇవి అన్నీ అట్రాక్ట్ చేస్తూనే ఉన్నాయండి. ఇంకెంతైనా ఆడవాళ్ళం కదండి, ఈ నెక్లెస్లు, గాజులు కనిపిస్తే ఒక లుక్ వేస్తాం కదా. ఇక్కడైతే చాలా చక్కగా చెక్కారండి. ఇదంతా వుడ్తోనే చాలా బాగున్నాయి. అక్కడే కలర్స్ కూడా, పెయింటింగ్స్ కూడా వేసిస్తున్నారండి వాటికైతే. మేమైతే బోట్ రైడ్ చేద్దామని వెళ్ళాం కానీ చాలా రష్ ఉందండి. సర్లే కాసేపు అయ్యాక తగ్గుతుందేమో, అంతలోపల ఇంకా వేరే ప్లేసెస్ చూద్దామని అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇటు సైడ్ అయితే వచ్చేసామండి. ఇక్కడైతే ఇంకా వాళ్ళు చేసే వృత్తులు, పనులు అవన్నీ ఉన్నాయండి. మా పిల్లలకు అవన్నీ చూపించుకుంటూ అలా అలా తిరిగేస్తూ ఉన్నామండి అక్కడైతే. ఇక్కడ ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తారో అవన్నీ చక్కగా రాసి కూడా ఉన్నాయండి. బట్టలు నేయడము, కుమ్మరి వాళ్ళు కుండలు చేయడము అవన్నీ రాసి చాలా బాగున్నాయండి. చిలక జ్యోతిష్యము, సండే మార్కెట్, గ్రామంలో సంత, చాలా బాగున్నాయండి ఇవన్నీ. ఇదైతే ఇంకా సంక్రాంతి పండగకి గంగిరెద్దు అలా ఉంటుంది కదండి, ముగ్గులు, సేమ్ అదే థీమ్ అండి ఇదైతే. పల్లెటూరు వాతావరణం కల్పిస్తుందండి ఇదైతే, ఈ వాతావరణం అంతా ఇక్కడ ప్లేస్ అయితే. ఇంకిది తెలంగాణలో జరిగే జాతర గురించి అండి ఈ థీము. ఇంక ఇక్కడైతే చాలామంది ఫొటోస్ అవి తీసుకున్నారు. ఇంకా మా పిల్లలైతే ఇక్కడ అలసిపోయి కూర్చున్నారు. ఇంక ఈ పక్కనే ఫుడ్ కోర్ట్ ఉందండి. నేనైతే వెళ్ళి మంచూరియాను, న్యూడిల్స్ కావాలంటే తీసుకొచ్చాను కానీ రేటు కూడా చాలా ఎక్కువ ఉందండి. అసలు ఆ మంచూరియా అయితే చాలా పెద్ద బాల్స్ వచ్చాయి, అస్సలు లోపలైతే కుక్ అవ్వలేదండి, టేస్ట్ ఏమీ బాగాలేదు. ఇక్కడ చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయో.
ఇంకా పిల్లలైతే బయటికి వస్తే బయట ఫుడ్ అడుగుతారు కదా, మనం ఇంట్లోంచి స్నాక్స్ ఏం తీసుకెళ్ళినా కూడా. కానీ అయితే నాకైతే టేస్ట్ అయితే అంతగా నచ్చలేదండి. ఇంకా మా పిల్లలు అక్కడ తింటూ ఉంటే నేను ఇటు సైడ్ వచ్చి ఈ ప్లేసెస్ అన్నీ అయితే చూస్తున్నానండి. ఆ రోజైతే చాలా రష్ ఉందండి. అసలు థౌజండ్స్లో వచ్చారంటండి ఆ రోజైతే. ఫుల్ రష్ ఉంది, ఎక్కడ చూసినా ఫుల్ జనాలు కనిపిస్తూనే ఉన్నారండి, అసలు ఎక్కడా ఖాళీ లేదు. ఇంక ఈ ప్లేస్కి అయితే మా పిల్లలు రాలేదండి. ఇంకా వాళ్ళు అక్కడే కూర్చొని తింటున్నారు, వాళ్ళకి ఓపిక లేదన్నారు. ఇంకా నేనే ఇటంతా ఒకసారి తిరిగి చూద్దామని వచ్చానండి. ఇక్కడైతే కృష్ణుడి గురించి ఈ స్టోన్స్ పైన చివరి వరకు మొత్తం డీటెయిల్స్ ఉన్నాయండి. ఇంకెక్కడ చూసినా కూడా చాలా బాగుందండి, గ్రీనరీగా పార్క్ లాగా చెట్లు ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ ఈ బుద్ధుడి సైడ్ లోపలికి వెళ్తే ఇవన్నీ ఐరన్తో చేసినవి ఉంటాయండి. ఇవి వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదండి, వాటితో చేసినవండి ఇవన్నీ. చూడండి ఇక్కడ ఒక కోతి ఆ కుక్కని ఎలా బెదిరిస్తుందో. ఇంకా మేము బోటింగ్ చేద్దామని వచ్చి అయితే చాలాసేపు లైన్లో ఉండి 1 అవర్ ఎబో లైన్లో ఉండి వెయిట్ చేసి ఫైనల్గా ఒక 2 అవర్స్ వరకు వెయిట్ చేసి ఆ బోట్ కోసము ఫైనల్గా అయితే బోట్ రైడ్ చేసామండి. మా పిల్లలు, మా చెల్లి వాళ్ళ పిల్లలు బోట్ ఎక్కుదామని చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యారు. ఈ బోట్ కోసమే అండి మాకు 2 అవర్స్ టైం పట్టింది. ఆ రోజైతే చాలా రష్ ఉందండి. ఇంకా టికెట్స్ కోసం లైన్లో ఉండడము, వాదనలు చేసుకోవడము. ఇంకా ఫైనల్గా అయితే బోట్ ఎక్కేసామండి, రైడ్ చేసేసాము. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారండి ఈ బోట్ రైడ్. ఇంకా బోట్ రైడ్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే అయిపోయామండి. ఇంకా అప్పటికే నైట్ అవుతుందండి. ఇంకా చూడండి లైట్స్ కూడా ఆన్ చేశారు. ఈ బొమ్మలు అయితే చాలా చక్కగా ఒక థీమ్ లాగా పెట్టారండి, పెళ్లి సెట్ చాలా బాగున్నాయి. బాజా భజంత్రీలు, పెళ్లి మండపం అవన్నీ. ఇక్కడైతే ఇంకా ట్రెడిషనల్ డ్యాన్స్లు అండి, కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. చాలా చక్కగా భరతనాట్యాలు అవి చేస్తున్నారు. ఇంకా అయితే ఎటు చూసినా కూడా చాలా బాగుందండి శిల్పారామంలో. ఇంకా మేము వెళ్ళేసరికి రిటర్న్ అయ్యేసరికి అయితే నైట్ కూడా స్టార్ట్ అయిందండి.
ఇంకా మేమైతే ఇంటికి అయితే వచ్చేసామండి. ఇవైతే మేము శిల్పారామంలో తీసుకుందండి స్కర్ట్. ఇది మా చిన్నమ్మాయి కోసం తీసుకున్నానండి. ఈ స్కర్ట్ 250 రూపీస్ పడిందండి. ఇది మా పెద్దమ్మాయి కోసం తీసుకున్నాను. ఇది కూడా అంతే అండి, 200 పడింది. 300 చెప్పారు. ఇది 250 అండి నేను తీసుకున్నది. ఇది 300 పడిందండి నేను తీసుకున్నది. ఇవి దీనికి పాకెట్ కూడా వచ్చిందండి నేను తీసుకున్న దానికి. ఇది మా పెద్దమ్మాయి తీసుకుందండి 200. ఇది మా చిన్నమ్మాయి తీసుకుంది 100 రూపీస్ పడిందండి. ఇది నేను తీసుకున్నానండి.